బాబు గారు అలానే మంచు లక్ష్మి గారు జానీ జానీ ఎస్ పాప అన్న పోయం చెప్పుకుంటున్నారు. అయితే మోహన్ బాబు గారి లాగా నేను ఇమిటేట్ చేస్తే లక్ష్మీ మంచు గారి లాగా స్వప్న గారు ఇమిటేట్ చేస్తే చూడాలని ఉందండి. నాన్న చిన్నప్పటి నుంచి మీరు తెలుగు చదువుకోవాలి, తెలుగు పద్యాలు చేయాలని చెప్తుండేవారు. ఇవాళ ఎందుకు జానీ జానీ అని అడుగుతున్నాడు నాన్న? అంటే కాస్త ఈజీగా ఉంటుందమ్మా. నాన్న, డాడీ, యూ లవ్ మీ సో మచ్ డాడీ. ఐ నో యు నో ఆల్ వరల్డ్ నో నేను నిన్ను ప్రేమిస్తాను మనసారా అని. ఎనీవే, జానీ జానీ ఎస్ పాప అన్న పోయి ఉంది కదా, మన ఇద్దరం కలిసి చెప్తాం. నేను ఒక ఆన్సర్ చెప్తా, నువ్వు దానికి రిపీట్ చెప్పాలి. ఓకే? ఓకే డాడీ, నువ్వు ఇదేం చెప్తే అదే. వెరీ గుడ్ మై డాటర్. లక్ష్మి లక్ష్మి ఎస్ పాపా. ఈటింగ్ షుగర్. లావ్ అయిపోతున్నానని లేదు నాన్న. ఓ, ఇలా ఇచ్చావా పంచి? డైలాగ్ కింగ్ డాక్టర్ అనిపించావు మై డాటర్. వెరీ గుడ్. టెల్లింగ్ లైస్? నో పాపా, నేను ఎప్పుడు నీలాగే అన్ని మొహం పుండ బద్దలు కట్టుకుని మొహం పగలకొచ్చి చెప్తూ ఉంటాను. మొక్కల్ని పగలగొట్టుకోకూడదమ్మా. మేకప్ తీసుకుని నీట్గా అందంగా టీవీ ముందు చాలా బాగా కనపడాలి, కానీ ఇలాంటి ప్రక్రియలు చేయొద్దు. చేసినా గానీ ఎక్స్పర్ట్ ఉన్నప్పుడే చేయి. ఎందుకంటే మనం చెబుతూ ఉంటాం కదా కొన్ని సార్లు చేసేటప్పుడు, ఎక్స్పర్ట్ ఉన్నారు వాళ్ళ చేత చేయించు, ఇంట్లో చేయొద్దు అని అందరమాట. ఎనీవే, వెరీ గుడ్ మై డాటర్. నాన్నగారు మీ గురించి ఒక మాట అంటూ ఉంటారు. మీరు మామూలుగా ఎవరైనా లేట్ గా వస్తే అందరినీ వాయిస్తూ ఉంటారు, చంపలు వాయిస్తారు. నిజమేనా? మీ కోపం ఎక్కువ అంటుంటారు. వాయించినట్టు కోపం ఉన్నట్టు నీకు తెలుస్తుంది, కానీ ఇంకో భాషలో దాన్ని క్రమశిక్షణ అంటారని తెలియదా డాక్టర్? క్రమశిక్షణ మిస్ అయితే నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను ముక్కుసూటి మనిషిని. మైస్ట్రో. ఎనీవే, ఓకే, బాయ్. It's been a great honor, నాన్నగారు. Thank you so much. థ్యాంక్ యూ.